హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రసాద్. గ్రాండ్ ఫినాలే వచ్చేసింది. ఎవరు విన్ అవుతారు అనేది చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అనమాట. అండ్ ఇలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త కంటెంట్తో మేము ముందుకు రాబోతున్నా. అండ్ నిన్న జరిగిన బిగ్ బాస్ హౌస్ అండ్ ఈ రోజు ఏం జరగబోతుందో దాని గురించి కూడా మీకు చెప్పబోతున్నా. నిన్న ఏంటంటే జస్ట్ ఒక క్యాప్ పెట్టి కళ్ళు మూసి ఎవరు కొట్టారో గెస్సింగ్ చేసి దాని గురించి అండ్ శ్రీమికి వచ్చి చాలా ఎంటర్టైన్మెంట్ చేసింది. స్పై బ్యాచ్ అండ్ అప్పా బ్యాచ్ ఒకటి పెట్టి ఒక టాస్క్ పెట్టింది. దానిలో కూడా స్పై బ్యాచ్ గెలిచింది. అండ్ లాస్ట్కు ఒక 10 lakhs వరకు ఫస్ట్ 3, 5, 8, 10 వరకు పెట్టి ఎవరన్నా తీసుకుంటారా అని క్వశ్చన్ చేశారు. ఎవరు ముందుకు రాలేదు మాకు. దీని తర్వాత శివాజీ గారు బాగా ఎంటర్టైన్ చేశాడు. మీరు మామూలు ముదురులు కాదు వీళ్ళు, నీకు ఎంత కావాలంటే ఒకరు 40 లక్షలని, ఒకరు 45 లక్షలని ఒక్కొక్కరు ఫిగర్ చెప్పుకొని అంత ఇస్తేనే మేము పోతాం, వీళ్ళకి ఎవరికి టైటిల్ అవసరం లేదు, ఈజీగా దొరికిపోయారు అని అనిపించింది నాకు శివాజీ గారి ముందల. ఎనీవే అది నిన్నటి వరకు జరిగింది. అండ్ ఈ రోజు జరిగిన నాకు తెలిసిన అప్డేట్స్ ఏంటంటే 15 లక్షలు యావర్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. అది కరెక్ట్ మూమెంట్లో అతను 4th ప్లేస్ అని డిసైడ్ అయిన తర్వాత నేను 4th ప్లేస్లోనే ఉంటా, ఇక్కడ కూడా మొండికేసుకోకుండా నేను గెలుస్తా, నాకు అవసరం లేదు అనే ఫీలింగ్ లేకుండా కరెక్ట్ టైంలో 15 lakhs తీసుకొని బయటికి రావడం ఈజ్ వెరీ గుడ్ థింగ్ అనమాట. ఎవరికి ఎనీవే కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు. అండ్ అల్లరి నరేష్ గారు వచ్చి అమౌంట్ ఆఫర్ చేసి తర్వాత నాకు తెలిసి అర్జున్ని తీసుకెళ్ళినట్టున్నాడు, అదొక్కటి తెలియదు. అండ్ రవితేజ గారు వచ్చి ప్రియాంకను తీసుకెళ్ళిండు. అండ్ రవితేజ గారికి ఒక నాగార్జున గారు ఒక ఆఫర్ కూడా పెట్టాడు, ఇట్లా నువ్వు ఇట్లా వచ్చేస్తాయి ఇప్పుడు రవితేజ గారితో నెక్స్ట్ ఫిలింలో నీకు హీరోగా ఛాన్స్ ఇప్పిస్తా అది అని చెప్పేసి చెప్పిందాడు. మనోడు టీజర్లో అయితే ఒక సగం వరకు అయితే చూపించారు, అది ఎంతవరకు నిజం ఏంది అన్నది ఇంకా తెలీదు. నాకు తెలిసి నాగార్జున గారన్నా ఆపొచ్చు, లేకపోతే అమరు ఆగిపోవచ్చు. ఏదో యాక్షన్ అట్లా చేసినట్టుగా నాకు అనిపించింది. చూడాలి, అది స్క్రిప్టెడ్ లాగా కొడుతుంది నాకైతే కొన్ని. తర్వాత ఇక చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు, సుమ గారు వచ్చారు అండ్ పాత కంటెస్టెంట్స్లో మాట్లాడారు. ఒకరొకరు లైఫ్ ఎట్లా ఏ విధంగా చేంజ్ అయింది ఏంది అన్నది దాని గురించి మాట్లాడారు. అండ్ తేజకు చాలా ఆఫర్స్ వచ్చాయని చెప్పారు. అయితే మొత్తానికైతే పల్లవి ప్రశాంత్ విన్ అయ్యారు. ఇదైతే మనకు అప్డేట్ ఉన్న న్యూస్. ఆల్రెడీ షో అయిపోయింది కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. శివాజీ గారు 3rd ప్లేస్లో ఉన్నారు అండ్ అమర్ వచ్చేసి రన్నర్ అప్గా ఉన్నాడు. నాకు ఇక్కడ లబ్ధి పొందింది ఎవరంటే యావర్ అండ్ ప్రశాంత్ అని అనిపించింది. ఎందుకంటే వీళ్ళు 3rd, 2nd ప్లేస్లో ఉన్న వీళ్ళకి ఎటువంటి అమౌంట్ లేదు. అఫ్కోర్స్ శివాజీ గారికి అవసరం లేదని అనిపించింది నాకు. కానీ అమర్ అన్ని రోజులు ఉండి ఏం అమౌంట్ తీసుకోకుండా వెళ్ళిపోవడం అన్నది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. అండ్ అమర్కి 2nd ప్లేస్ రావడం కూడా నేను తీసుకోలేకపోతున్నా. వాళ్ళు ఆబ్వియస్గా ప్రతి ఒక్కరు హౌస్లో ఉన్న వాళ్ళందరూ పోల్ గేమ్స్ ఆడినవని మళ్ళీ ఇప్పటి వరకు ఒక టాస్క్ ఇస్తే ఎవరు గెలిస్తే ఏ విధంగా యాక్టింగ్ చేస్తారు అనే దాని గురించి ఒక టాస్క్ ఇచ్చారు. దాన్ని బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. ప్రియాంక గారు అమర్ది చేస్తే పాల్ గేమ్స్ ఆడినా నన్ను గెలిపించారు అనే మాట మాట్లాడితే అందరు నవ్వుతున్నారు. ఎనీవే గ్రాండ్ ఫినాలే కోసం ఎదురు చూస్తున్నాం. ఈవినింగ్ నేను కూడా రెడీగా ఉంటున్నా, మీరు కూడా రెడీగా ఉండి చూడండి. ఎవరికి ఏ ఒపీనియన్ అనిపించిందో కామెంట్ రూపంలో పెట్టండి. అండ్ ప్రశాంత్ గెలవడం ఎంతమందికి హ్యాపీగా అనిపించింది కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.